ఉంది, దాంతో టీవీలో పోస్ట్ వచ్చింది, ఎనఫ్. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మంచి లీడర్ కాదుగా, నామినేటెడ్ పదవులు పొందినోడు ఉద్యోగిగా అధికారిగా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ ఇతను అధికారిగా ఫీల్ అయ్యాడు. అది రాజకీయ పదవి, రాజకీయ ప్రయోజనాలు చూడాలి అక్కడ. అక్కడ మిస్ అయ్యాడు అతను. రెండోది ఏంటంటే తొందరపాటే ఈ పరిస్థితి తీసుకొచ్చిందా మేబీ. ఇప్పుడు తెలుగుదేశంలోనే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, చంద్రబాబు తప్పు చేశాడు, ఓ సమర్థుడైన నాయకుడని. ఏంటి అతను చూపించుకున్న సమర్థత? వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రాజద్రోహం అంట. రాజద్రోహం అంటే అర్థం తెలుసా? నక్సలైట్లకి, తీవ్రవాదులకి వాడేది అది. దేశానికి వ్యతిరేకంగా ఈ పాలన వద్దని చెప్పి ప్రజాస్వామ్యం వద్దనేటటువంటి. సరే, అంత అందంగా పదం ఉంది కదా అని మాట్లాడేశాడు ఆయన. రాజద్రోహం అని ఒక ఐఏఎస్ అనొచ్చా? అప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆ పదం వాడితేనే ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే పదం వీళ్ళు ఎట్ట వాడతారు? రాజద్రోహం అనేటటువంటిది. మనిషి మంచోడు, నో డౌట్, చదువుకున్నోడు. కాకపోతే ఇది రాజకీయ పదవి, అక్కడ రాజకీయంతో ముడిపడి ఉంటది. ఫైబర్ నెట్ జీవితం అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మిస్ అయ్యాడు. అందుకని అక్కడ చంద్రబాబు గారు కూడా తెలివిగా చేసిన పని ఏంది, ఇతను రాజీనామా ఆమోదించేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆమోదించారు. అట్లాగే దినేష్ కుమార్ పక్క ట్రాన్స్ఫర్ చేశారు. సింపుల్. ఇది ఇలాంటి వ్యవస్థలకు సంబంధించి ఇది రెండో ఇష్యూ అనుకుంటాను. మొన్న టీటీడీ విషయంలో అప్పుడు కూడా శ్యామలారావు గారికి ఆయనకి మధ్యలో